ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, ఎంత గొప్పగా నేను ధ్యానం చేసినా, గొప్ప ధ్యాతనైనా, నేను గొప్ప మెడిటేటర్నైనా, మనస్సుని ఎప్పుడూ మీరు మభ్యపెట్టుకోలేరు. మీ మనస్సుని మీరు అలాగ ఇమిడిచి ఒక దాంట్లో ఇరికించి బంధించి ఆ మనస్సుని అందులోనే పెట్టాలనుకుంటే కుదరదు. ఒక్కటి జరుగుతుంది, మనస్సుని పడేస్తే అది ఎక్కడ పడేసామో అక్కడ ఉంటుంది. కానీ మేలుకున్న మనస్సుని మటుకు ఒక చోట కూర్చోబెట్టాలనుకోవడం బ్రహ్మ హరిహర బ్రహ్మాదుల తరం కూడా కాదది. మనస్సు మేలుకొని ఉంటే దాన్ని మీరు ఒక విషయం ఇచ్చి నేను దాంతో ఇలా ధ్యానం చేస్తాను, అసలు హరిహర బ్రహ్మాదులతో కూడా కాదు. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ శంకరులు కూడా శివానంద లహరిలో అదే అంటారు. ఆయన మనస్సు అనేది ఒక కోతి, దాదికి కళ్ళు తాగింది, అది నిప్పు తొక్కింది, అది తెలియలేదు, దానికి దప్పికేసింది, ఎక్కడో ముంతలో ఏదో ఉండి తీసి తాగేసింది. అది పుల్లగా ఉంది అనుకుని తాగేసింది అది శుభ్రంగా. అది కళ్ళు తాగిన తర్వాత దానికి కళ్ళు తిరగడం మొదలుపెట్టింది. కళ్ళు తాగితే ఏమవుతుంది? కళ్ళు తిరుగుతుంది. ఇంకా లోపల ఉన్న కుళ్ళంతా బయటికి రావడం మొదలవుతుంది. ఇంకా అది తిరిగింది, దానికి తల తిరిగింది, ఎక్కడో కాలిపోతున్నటువంటి కాష్టం మీద వెళ్ళి పడింది. అది కాలు తొక్కింది, కాలుతోటి తొక్కింది, కాలంతా కాలింది, తోక కాలింది, ఒంట్లో కొంత బొబ్బలెక్కాయి. ఈ కాలిన దాంతో అది పిచ్చెక్కిపోయి మొత్తం దేని పడితే దాన్ని బట్టి పీగుతుంది. అలాగా పరమేశ్వర, నా మనస్సు ఈ విషయం అనేటువంటి కళ్ళుని కుళ్ళుని శుభ్రంగా తాగింది. ఎన్ని జన్మలుగా తాగుతూ వస్తున్నాం ఈ కళ్ళుని కుళ్ళుని విషయాల్ని తాగుతూ ఉన్నాం. రెండోది, ఏ ఆవు ఇంకో ఆవు గురించి పట్టించుకోదు, ఏ కుక్క ఇంకో కుక్క గురించి పట్టించుకోదు, ఇంకో జంతువు. కానీ మనిషి అన్నవాడు అన్నిటినీ పట్టించుకుంటూ ఉంటాడు. మొత్తం వీడికి అక్కర్లేనిది ఏం అక్కర్లేదు, వీడికి సమస్తము వీడికి కావాలి, మొత్తం వీడి బుర్రలోకి ఎక్కిపోవాలంతే, వాడి గురించి తప్ప. సో ఇన్ని విషయాలు లోపలికి వెళ్ళాయి. రెండోది, లోపల కోరిక అనేటువంటి కాష్టం నన్ను కాలుస్తూ ఉంది, అప్పుడప్పుడు వాతలు పెడుతుంది. తెచ్చుకో, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళి నన్ను కాలుస్తుంది, వాతలు పెడుతూ ఉంది. బయట నుంచేమో విషయాలనేటువంటి కళ్ళుని తాగాను, మత్త చిత్తుడై ఉన్నాను, నాకు అసలు ఏమిటో ఏం అర్థమై చావట్లేదు. కోరిక అనేటువంటిది బాగా ఇనుప కడ్డీ ఉంటుంది కదా, దాన్ని కాల్చి వాతలు పీకుతుంటే పెరుగుతుంటే ఎలా ఉంటుంది? అట్ల పుల్ల, దాన్ని ఏమంటారు? అట్లకాడ. ఓకే, ఈ అట్లకాడని మనం బాగా కాల్చి వాతలు పెరుగుతుంటే ఎలా ఉంటుందండి? తగిలిస్తుంటే ఏం అక్కర్లే, పెరకక్కలే, ఇలా ముట్టుకుంటుంటే చాలు తొక్కలు ఊడిపోతుంటాయి. అలాగా పరమేశ్వర, విషయం అనేటువంటిది అనవసరంగా నాకు సంబంధం లేకపోయినా ప్రపంచం గురించి, పక్కవాళ్ళ గురించి, ఎదురు వాళ్ళ గురించి, ఈ వీళ్ళ గురించి, వాళ్ళ గురించి పీక్కుంటూ లాక్కుంటూ మొత్తం లోపలికి గుంజుకుంటున్నాను, నేను జుర్రుకుంటున్నాను. నా గురించి ఏ రోజు అసలు నేను ఎందుకు పుట్టాను, ఎప్పుడు చస్తానో తెలియదు, అసలు నేను ఏం చేయాలి బ్రతుకులు అని ఒక్క క్షణాన ఆలోచించిన పాపం పోలేదు. ఎప్పుడూ పక్క వాళ్ళ గురించే, ఎప్పుడు ఎదురుగుండా ఉన్న వాళ్ళ గురించే, ఎప్పుడు ఇరుగు పొరుగు గురించే. వాళ్ళు ఇలా అయిపోయారండి, వాళ్ళకి అలా వచ్చేసిందండి, అబ్బా ఇల్లు కట్టేశారండి, మేడేసేసాడండి, మిద్ది కట్టేశాడండి, కారు కొనుక్కున్నాడండి. ఎప్పుడూ ఇరుగు పొరుగు గురించే, పక్కవాడి గురించే. ఇలాగ నాకు విషయాలు అనేటువంటివి నా లోపల వెళ్ళిపోయి గందరగోళంగా ఉన్నాయి. ఇక ఈ విషయాలు ఒక పక్క లోపలికి వెళ్ళి గందరగోళం అయితే, రెండో పక్క కోరిక అనేటువంటి అట్లకాడ బాగా కాల్చి నాకు వాతలు పెరుగుతూ ఉంది. నేను ఉండలేకపోతున్నాను, లోపల చచ్చిపోతున్నాను అనుకో, ఏం చేయమంటావు? కాబట్టి నాకు నిశ్చలమైన స్థితి నీవు, ఈ చంచలమైన స్థితిని నేను తట్టుకోలేను, చచ్చిపోతున్నాను నేను. ఎవరు ప్రార్థించారు తెలుసండి? ఆదిశంకరులంతటి వారే ప్రార్థించారు. అది ఆయన గొప్పవాడా, ఆయనకు అవసరమా లేదా పక్కన పెట్టండి. ఒక మాట అన్నారు అని అంటే ఆ మాటను మీరు ఆచరించే ప్రయత్నం చేయండి. చూడండి ఇది కరెక్టా కాదా, మన జీవితంలో ఇది అనుభవ వేద్యమా కాదా, ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ మన యొక్క అనుభవాల్ని బేరీజు వేసుకుంటూ శాస్త్రంలోనో లేకపోతే మనకు ఆప్తులో, మనకు గురువో, ఎవరైతే మనల్ని మార్గదర్శకం చేసి నడుపుతున్నారో ఆ వ్యక్తి చెప్పేది, నా జీవితంలో అనుభవాలు, సంఘటనలు ఒకసారి బేరీజు వేసుకోండి. అప్పుడే మనలో ఒక సాధన చేయాలి అనేటువంటి ఒక సాధకుడు ఆవిర్భవిస్తాడు. ఆ ఆవిర్భావం జరగకపోతే
లోపల సాధకుడనేవాడు పుట్టకపోతే మనకు మార్గమే లేదు. ఎంతకాలం నమ్ముతూ కర్మ చేస్తూ ఉంటాం. అంటే నేను కర్మను ఎప్పుడు ద్వేషించట్లా. ఇప్పుడు కూడా నేను అభిషేకం చేసే వచ్చాను. ఈరోజు బోల్డ్ కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయని ఇప్పుడు గోపూజ చేస్తాను నేను. నిన్నంతా గుడులకు వెళ్ళాం, ఒక 4-5 గుళ్ళు. మొన్నంతా ఒక 6-7 గుళ్ళకి వెళ్ళాను. నేను ఒక ఆయన అడిగారు, స్వామి మీరు ఇంత చక్కగా చెప్తారు కదా, మీరు గుడికి వెళ్ళి ఏం కోరుకుంటారండి అన్నాడు. పూలు, టెంకాయ ఇవన్నీ నేను పట్టుకెళ్తాను. పళ్ళు భగవంతుడికి పట్టుకెళ్ళి, ఏమండి మీ గోత్రం చెప్పండి అంటాడు. భగవంతుడి గోత్రమేనయ్యా అంట. ఏం కావాలి అని అంటాడు. భగవంతుడు చల్లగా ఉండాలి, ఈ గుడి బాగా అభివృద్ధి అవ్వాలి, ఇక్కడ ఇప్పుడు 1000 మంది వస్తుంటే 1,00,000 మంది రావాలి, హిందూ ధర్మం శాశ్వతంగా స్థిరంగా బ్రతికుండాలంట. నేను వెళ్ళి ఆయన అడిగేది ఒకటే, నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు బాగుండాలి, ఇక్కడికి హిందువులు లక్షల సంఖ్యలో రావాలి, హిందూ ధర్మం శాశ్వతంగా స్థిరంగా ఉండాలి. నాకేమి నా భార్య లేదు, పిల్లలు లేరు, లేకపోతే సంసారం లేదు, ఈతి బాధలు అనేటువంటివి అంటారా? ఓకే, శరీరానికి ఉండే సమస్యలు ఉంటాయి, ప్రాకృతికంగా వచ్చే ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటినీ దేవుడి దగ్గరికి వెళ్ళి పవిత్రంగా మనం ఒక 15 గంట 15 నిమిషాలు ఉంటాం. దీంట్లో మళ్ళీ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ప్రకృతి విషయాలు, ప్రాపంచిక విషయాలు వాడి ముందు ఎకరవ పెట్టి ఆయన అష్టోత్తరం చేసేలోపు మా ఆవిడికి బాగుపడిపోవాలి, మా అబ్బాయికి ఇదైపోవాలి, నాకు వ్యాపారం అయిపోవాలి, అతను కేశవాయన మహం, నారాయణ మహం, మాధవాయన మహం అంటాడు. వీడు నా భార్యకి బాగుపడిపోవాలి, నా కొడుకు బాగుపడిపోవాలి, నా వ్యాపారం బాగుపడిపోవాలి. ఈ మళ్ళీ ప్రాపంచిక భావాలన్నీ వాడి మీద రుద్ది ఆ 15 నిమిషాలు మళ్ళీ ప్రపంచం. నేను దేవుణ్ణి ఎక్కడ పూజ చేసినట్టు? నువ్వు ప్రపంచాన్ని పూజ చేసావు. నువ్వు పరమాత్ముని కాదుగా పూజించింది, నువ్వు ప్రపంచాన్ని పూజించావు, ప్రపంచంలో ఉండే వ్యక్తుల్ని పూజించావు, వస్తువుల్ని పూజించావు, డబ్బుని పూజించావు, భూమిని పూజించావు, ఇదే చేశావు. మళ్ళీ పైపచ్చి నేను ఒక అరగంట సేపు దేవుణ్ణి పూజించానండి. ఎక్కడ పూజించావు దేవుణ్ణి? దేవుణ్ణి పూజిస్తే దేవుణ్ణి మాత్రమే ఆస్వాదించాలి, ప్రపంచాన్ని కాదు. నాకు ప్రపంచం అనేది చచ్చిపోవాలి పరమాత్మ దగ్గర నిలబడ్డప్పుడు. నేను అనే అహంకారం కూడా అక్కడ పరమాత్మ ముందు ఎక్కడ తొనికిసలాడకూడదు, పడిపోవాలి. నేను నాది అనే భావజాలాలు రెండు పరమాత్ముడి కుడి పాదం మీద, నేను ఎడమ పాదం మీద, నాది అనే అహంకార మమకారాలు నా పాదం మీద పడేసి హాయిగా నిలబడండి అక్కడ. అంతకంటే భావ సమాధి ఇంకొకటి ఉండదు, అంతకంటే గొప్ప స్థితి ఇంకొకటి ఉండదు. కాబట్టి మనం ఒక ఆలోచన చూడండి, మన మనస్సులో భగవంతుడు ఒక ఆలోచన అయితే ఆ ఆలోచన నిలబడదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేయండి, ఎంత తీవ్రంగా అయినా సరే దాని మీద సాధన చేయండి, ఒక ఆలోచనతో మనస్సుని బాగా ముడిపెట్టి ఆ ఆలోచనతోటే ఉంచాలనుకుంటే కుదరని పని. దానికి సజాతీయ వృత్తి ప్రవాహాలు జరుగుతూ ఉంటాయి. అంటే కృష్ణుడికి సంబంధించినటువంటి ఇప్పుడు కళ్ళని మీరు చూడొచ్చు, ముక్కుని చూడొచ్చు. ఇప్పుడు ఏదో ఒక కృష్ణుడి రూపం చాలా అందంగా అనిపించింది అనుకోండి, మీకు ఆ రూపాన్ని మీరు ధ్యానిస్తున్నారనుకోండి, అందులో మీకు నచ్చిన కళ్ళు ఉన్నాయనుకోండి, కంటిని చూస్తారు. అంటే అక్కడ కృష్ణుడిని చూసినట్ట? అంటే మళ్ళీ ఒక రూపాన్ని చూస్తున్నారు. ముక్కుని చూస్తారు, కస్తూరి తిలకం, ముందు తిలకాన్ని చూస్తారు. లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం, కరే కంకణం, సర్వాంగే హరిచందనంచ కలయం, కంఠేచ ముక్తావళి. అంటే ధ్యాన శ్లోకంలో కూడా ఒక్కొక్క దాన్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం కూడా ధ్యానంలో ఆ శ్లోకానికి అనుగుణంగా ఒక్కొక్కటి చూస్తూ ఉన్నామనుకోండి, అంటే అక్కడ కృష్ణుణ్ణి ధ్యానం చేస్తున్నప్పటికీ కూడా కృష్ణుడి మీదనే కాదు, కృష్ణుడికి సంబంధించిన వాటితోటి మనం ఆలోచనల్ని నడుపుతూ పోతున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, కృష్ణుడికి సంబంధించిన వాటితో ఆలోచనలు నడుపుతూ ఉన్నాము అని అంటే మనస్సుకి తెలుసు ఆ సంబంధానికి దగ్గరగా ఉన్నటువంటి దాంతో దూకడానికి దానికి అవకాశం ఉంది. అర్థమైందా? దగ్గరగా ఉన్న దాని మీద ఒక్కసారి దూకింది అనుకోండి, ఇంకా దూరంగా ఉన్న దాని మీద దూకడం దానికి పెద్ద కష్టం కాదు. అది దూకే ముందు మనమే దూకుతూ పోతూ ఉంటాం, మనం పాకుతూ పోతూ ఉంటాం. అందుకనే కొంతసేపు అయిన తర్వాత ఏమిటోనండి నాకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదండి ధ్యానంలో అంటాం. కాబట్టి ఇక్కడ ఒక్కసారి ఆలోచన చేయండి, మనస్సు ధ్యానానికి ఒక మాధ్యమమే కానీ ధ్యానము నేను మనస్సుతో చెయ్యట్లే. మనస్సు అనేది నా ధ్యానాన్ని ఆటంకపరచకుండా ఉండగలిగితే చాలు. అంటే ఇప్పుడు ధ్యానము ఏమైంది తెలుసండి? ధ్యానము అని అంటే ఒక ఆలోచనని నేను చూస్తూ ఉండడం కాకుండా ఒక ఆలోచనపై నేను విచారణ చేయడం అనేది
ధ్యానానికి రెండవ కోణం. అంటే భగవంతుడు అనే ఆలోచనతో నేను ఇమిడిపోకుండా, అక్కడ నిలబడిపోకుండా, సతమతం అవ్వకుండా ఆలోచనతో, ఆ ఆలోచన పట్ల నేను సాగించే విచారణనే జ్ఞానము అని అంటారు. దాన్నే మెల్లగా నిర్గుణ ధ్యానము అని కూడా అంటారు. అంటే నేను ఇప్పుడు భగవంతుడు అని తీసుకున్నాను, అది ఒక కృష్ణుడని తీసుకున్నాను, ఒక రాముడని తీసుకున్నాను. ఇప్పుడు బాగా చూడండి, ధ్యానంలో ఈ మెట్టుకెక్కడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు కృష్ణుడు అని ఒక ఆలోచనతో మీరు కూర్చున్నారనుకోండి, కృష్ణుడు అనే ఆలోచన పుట్టిన తర్వాత మీరు పుట్టారా? మీరు ఉన్నప్పుడు కృష్ణుడు అనే ఆలోచన పుట్టిందా? డౌట్ పడక్కర్లే. ఇప్పుడు నేను ఉదయం లేచానండి, నేను లేవకపోతే ధ్యానం ఎవడు చేస్తాడు? కృష్ణుడి యొక్క ఆలోచన ఎవడికి వస్తుంది? నేను లేచాను కాబట్టి, ఆ లేచి మొహం కడుక్కొని చక్కగా బట్టలు మార్చుకుని మంచి వస్త్రాలు ధరించి దేవుడి గదికి వెళ్ళి బొట్టు పెట్టుకుని అలా కూర్చున్నాను. కూర్చుని ఇప్పుడు కృష్ణుడి మీద ఒక ఆలోచన లోపల ఏర్పడింది. బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు నేను ముందా, కృష్ణుడి యొక్క ఆలోచన ముందా? ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. ఇది కరెక్ట్ అయిన ప్రొసీజర్. అంటే ఆలోచన కంటే ముందు నేనున్నాను, అవునా కాదా? అంటే ఇప్పుడు భగవంతుణ్ణి ఆలోచనకు పరిమితం చేస్తే భగవంతుడు అల్పుడైపోతాడు, నేను గొప్పవాడిని అయిపోతాను. ఎందుకంటే నేనున్నానండి, దేవుడు పుట్టాడండి, నేను పుట్టాను, దేవుడు పుట్టాడు, నాకు వద్దనుకుంటే దేవుడు అక్కర్లే. భగవంతుడు ఆలోచన అయిపోతే భగవంతుడు అల్పుడైపోతాడు, నేను గొప్పవాడిని అయిపోతాను. నేను అనే అహంకారం గొప్పదవుతుంది. ఇప్పుడు ఒక సాధకుడు వేసుకోవాల్సిన ప్రశ్న, భగవంతుడు అనే ఆలోచన భగవంతుడా, లేదు ఆలోచన పుట్టక ముందే ఉన్నటువంటిది భగవంతుడా? భగవంతుడు అనేటువంటి వాడు ఆలోచనకి పరిమితమైతే అది పుడుతుంది, పోతుంది. ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది, మళ్ళీ పోతుంది. కానీ భగవంతుడనేవాడు ఆలోచనకు పరిమితం కాకపోతే, భగవంతుడు ఆలోచనలో కూడా భగవంతుడు ఉంటాడు, కానీ ఆలోచన లేకుండా కూడా భగవంతుడు ఉంటాడు. భగవంతుడికి ఆలోచన అనేది అక్కర్లేదు. మనం భగవంతుడి గురించి ఆలోచించాలంటే దేవుడికి ఒక ఆలోచన పెట్టుకుంటున్నాం, భగవంతుడు ఆలోచన అని. కృష్ణుడు ఆలోచన అనేది మనకు, కృష్ణుడికి ఆలోచన అక్కర్లే. కావాలా? ఇప్పుడు కృష్ణుడిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో చూస్తున్నారు. ఇక్కడ ఒక మంచి బ్లాక్ గ్రానైట్ స్టోన్లో చెక్కామనుకోండి, అందులో వ్యక్తమవుతాడు. పంచలోహాలతో పోత పూసామనుకోండి, దాంతో వ్యక్తమవుతాడు. మట్టితో తయారు చేశారనుకోండి, దాంతో తయారవుతాడు. సిమెంట్తో చేశారనుకోండి, దాంతో అవుతాడు. ఒక చెక్కను తీసుకొచ్చి దాంతో చెక్కారనుకోండి, మంచి గంధపు చెక్కతో చెక్కారనుకోండి, దాంతో అవుతారు. అంటే కృష్ణుడు అనేది ఒక పదార్థం కాదు, ఒక యథార్థం. కానీ ఏ పదార్థంలో అయినా ఆయన్ని మనం ఆవిష్కరించుకోవచ్చు. కానీ పదార్థంతో భగవంతుడు వ్యక్తమయ్యాడు కదా అని భగవంతుణ్ణి పదార్థం వరకే పరిమితం చేస్తే నీ అవివేకం అవుతుంది. పదార్థాన్ని దాటగలిగితే భగవంతుడు యథార్థంగా ఆవిష్కరింపబడతాడు. ఆలోచన చేయండి సార్. పరమాత్మ ఒక యథార్థం, అది సత్యం, అది ఒక మహా ఉనికి, ఒక చైతన్యం. అది ఆ తత్వాన్ని నేను ఏ వస్తువులోనైనా ఆవిష్కరించుకోవచ్చు. ఒక పిండిలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా, లేదు ఒక పాషాణం ద్వారా, లేదు ఒక కాష్టం ద్వారా, లేదు ఒక లోహం ద్వారా, లేదు ఒక మట్టి ద్వారా, దేనితో అయినా, లేదు ఒక కాగితంలో బొమ్మ అచ్చు వేసి దాంతో అయినా చూడవచ్చు. మీరు బాగా ఆలోచించండి. కాగితంలో మంచి ప్రింట్ కృష్ణుడిది వేశారు కదా, దాంట్లో ఏం తెలుసండి ఉండి? కృష్ణుడు కాదు, అక్కడ 4 కలర్స్ ఉన్నాయి, CMYK. ఈ ప్రింటింగ్ ఉంటుంది కదా, వాళ్ళని అడగండి చెప్తారు, ప్రింటర్స్కి తెలుస్తుంది. 4 రంగులు ఉంటాయి, CMYK. ఈ 4 కలర్స్ ప్రింట్ అయ్యేటప్పుడు మొదట ఒక రంగుతో ప్రింట్ అవుతుంది, మనకు కనపడదు, ఏదో ముద్దగా ఉంటుంది. మళ్ళీ రెండో కలర్, అంటే C అంటే ఒక రంగు, M అంటే ఒక రంగు,
వై అంటే ఒక రంగు ఎల్లో, ఎం అంటే మెజంతా, సో కే అంటే ఒకటి. ఇలాగా ఏంటంటే మనకు సి ప్రింట్ అయినప్పుడు ముద్దగా ఉంటుంది, ఎం ప్రింట్ అయినప్పుడు కొద్దిగా రూపాలు కనపడతాయి, వై ప్రింట్ అయినప్పుడు బ్రైట్నెస్ కనపడుతుంది, కే ప్రింట్ అయితే కలర్ఫుల్గా బ్రహ్మాండంగా ఫుల్గా వ్యక్తమవుతుంది. అంటే 4 రంగుల్లో ఏ ఒక్క రంగు లేకపోయినా మనకు పూర్ణత్వం కనపడదు అక్కడ. ఈ 4 రంగులు తీసేస్తే అక్కడ కృష్ణుడి రూపం ఎక్కడుందండి? అక్కడ లేదు. అంటే ఇప్పుడు రూపం లేదు కాబట్టి కృష్ణుడు లేడని అంటామా? అది మన సమస్య. ఇప్పుడు మనం ఎంతసేపటికి ఎక్కడికి అలవాటు పడ్డామంటే ఒక రూపం ఉంటేనే దేవుడు అనుకుంటున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, రూపాన్ని ఇచ్చుకున్నది మీ మనస్సు, కానీ మీరు భగవంతుణ్ణి ఒక రూపంగా కాకుండా నీ స్వరూపంగా గుర్తించడం మొదలు పెట్టడమే ఆధ్యాత్మిక సాధన. ఒక రూపంగా చెక్కుకున్నది మనస్సు, ఒక రూపాన్ని ఇచ్చుకున్నది మనస్సు. అందుకే గృహప్రవేశం చేసేటప్పుడు దేవుణ్ణి పెట్టాలని ఇంట్లో ముందని అంటాం. అంటే ముందు దేవుడు లేడని ఎక్కడ చెప్పండి? అసలు గృహప్రవేశానికి ముందు మీరు ఒక పని చేశారు, ఏమిటది? శంకుస్థాపన. శంకుస్థాపన చేసేటప్పుడు ఏం చేశారు? అక్కడ పూజించారు కదా, విఘ్నేశ్వర పూజ చేశారు. అక్కడ మీకు ఇష్టదైవం, కులదైవం ఏదైతే ఉంటుందో ఆ దైవాన్ని ఆరాధన చేశారు, అక్కడ అన్నీ చేశారు. మళ్ళీ గృహప్రవేశం అప్పుడు ముందు దేవుణ్ణి పెట్టాలి. ముందు దేవుణ్ణి ఆల్రెడీ పూజించారు కదా, అక్కడ ఆవాహన చేశారు కదా. అంటే అలా కాదండి, ఒక ఫోటో పెట్టాలండి. నేను దీన్ని తప్పనట్లే, చాలా మంచి భావన, భక్తి. ఈ భక్తిని ఎప్పుడు ఎవ్వరూ తప్పు పట్టడానికి వీల్లేదు, హక్కు లేదు, అది భక్తి అంతే. కానీ నేను చెప్పేది ఏంటంటే దాన్ని మనం బాగా విచారణ చేసి ఇంకొక స్థాయి ఎదుగుదామండి. మీరు ఆ స్థాయిని ఎదిగిన తర్వాత గృహప్రవేశం అప్పుడు కూడా ఫోటో పెట్టండి, తప్పులే. నేను ఆ పని చేస్తున్నాను ఇప్పటికీ. కానీ నేను బండగా పని చేయకుండా ఆ పని ఎందుకు చేస్తున్నాను అని ఒక్కసారి విచారణ చేయాలి మనం. ఆ కర్మ ఎందుకు చేస్తున్నాం? భగవంతుడు అంటే ఒక కార్మికమైనటువంటి ఒక కర్మపరమైన వలయంలో, చట్రంలో బంధింపబడే తత్వం కాదు పరమాత్మ అంటే. పరమాత్మ అంటే, భగవంతుడంటే కర్మ అనే చట్రంలో బంధింపబడే తత్వం కాదు. కర్మలకే సాక్షి, గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్, భగవద్గీతలో అంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసిన ప్రధానమైన మౌలికమైన అంశం ఏంటంటే, పరమాత్మ అని మనం మాట్లాడుతున్నాము అనంటే, పరమాత్ముడు అని మనం కనుక ఒక్కసారి లోపల భావన కలిగిందనంటే గుర్తుపెట్టుకోండి, లోపల మనం గృహప్రవేశం చేసేటప్పుడు భగవంతుని తీసుకెళ్ళి పెట్టే ముందు భగవంతుడు ఉన్నాడు అనేది ఎంత సత్యమో, ఈ భగవంతుని మనం తీసుకెళ్ళి పెట్టాం, కానీ మనం పెట్టే భగవద్ రూపం కంటే భగవత్ తత్వం అక్కడ ఉందా లేదా? అంటే గాలి అంతటా ఉంది కదా, ఫ్యాన్ ఎందుకు వేసుకోవాలి? అంటే పీల్చుకునే గాలి అంతటా సరిపోతుంది, దానికి ఫ్యాన్ అక్కర్లే. గాలి పీల్చుకునేదానికి ఫ్యాన్ అక్కర్లే. కానీ శరీరానికి ఏదైనా నాకు ఒక సౌఖ్యమో ఒక ఆహ్లాదమో కావాలంటే ఫ్యాన్ కావాలి. ఏసీ ఎందుకండి? బతకడానికే కాదు, సుఖంగా బ్రతకడానికి. అలాగనే నేను నిశ్చింతగా నిశ్చలంగా, నాలో ఏ కోరికలు ఏ ఆలోచనలు లేకపోతే నాకు భగవంతుడు రూపం అక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, నాకు తత్వస్వరూపమై ప్రకాశించే ఆ పరమాత్మ తత్వంలో ఎప్పుడూ నిండి నిబిడీకృతమై ఉంటాను, దాంట్లో నిలబడి ఉంటాను. కానీ నాలో ఏదైనా ఒక కోరిక పుడితే ఆ సర్వాంతర్యామైన పరమాత్ముని కూడా నా కోరికకు అనుగుణంగా బయట వ్యక్తపరుచుకొని దాంతో ముడిపెట్టుకుని నేను ప్రార్థన చేసి ఆ కోరిక కోసం తాపత్రయపడుతూ ఉంటాను. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.
దేవుణ్ణి పూజిస్తే దేవుణ్ణి మాత్రమే ఆస్వాదించాలి, ప్రపంచాన్ని కాదు. నాకు ప్రపంచం అనేది చచ్చిపోవాలి పరమాత్మ దగ్గర నిలబడ్డప్పుడు. నేను మొన్న నమ్మాను, జరిగింది. అంతకుముందు నమ్మాను, ఇప్పుడు ఎందుకు జరగలే? ఇప్పుడు జరగలేదు కాబట్టి నాకు అక్కర్లే ఈ దేవుడు. అంటే ఇప్పుడు మనిషి ఏ స్థాయికి వచ్చాడంటే, నేను దేవుణ్ణి నమ్మాను, నాకు ఇది జరగాలి. పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీచే ప్రవచనం ఆధ్యాత్మిక సాధన ఈ రోజు రాత్రి 8:30 మీ భక్తి టీవీలో.